శర్మ గారు, షేర్స్ వాల్యూ 5 crores అండి. అవి దర్శన్ పేరు మీదే ఉన్నాయి. లేదు లేదు, రోహిత్ బాబుకి వాటితో ఏ సంబంధమూ లేదు. నామినీ పేరు కూడా శరణ్య పేరుతోనే మెన్షన్ చేయండి. యా, ఓకే అండి, ఉంటారు మరి. ఆనంద భైరవి, భలే పాయింట్తో చిక్కావు. ఇప్పుడు చూడు, ఇంట్లో రచ్చకి ఎలా తెరలేపుతాను. నేను నాటబోయే ఈ విషపు బీజం మొలక మొదలై మహావృక్షమయ్యేంత వరకు నేనింక పట్టు బోదలను. ఎందుకంటే గ్రిప్ దొరికిపోయింది. ఆ సీనంతా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును మొగుడా, నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీ పిన్ని గారికి కుటుంబం తప్ప ప్రపంచ జ్ఞానం లేని అత్తయ్య గారిని ఎందుకు ఎండి చేయాలనిపించింది? 24 గంటలు కంపెనీ కోసమే కష్టపడి పనిచేస్తున్న ఇంటికి పెద్ద కొడుకైనా మీరావిడ కంటికి కనిపించలేదా? చదువు, అర్హత, సంస్కారం, గుణం అన్నీ మీకున్నాయి కదా. అయినా మీకు ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, వన్స్ మీరు ఆ పోస్ట్ లోకి ఎంటర్ అయితే ఆవిడ గారి గుర్తింపు గుటుక్కుమంటుందని. అదే అత్తయ్య గారనుకో, ఇలా ఇంగ్లీష్ రాదనో చదువు లేదనో ఏదో ఒక పిచ్చి కారణం చెప్పేసి ఈజీగా ఆవిడ్ని తప్పించేయచ్చు. ఇప్పుడు ఆవిడ అదేగా వర్కౌట్ చేస్తుంది. ఓకే మొగుడా, ఆ పాయింట్ ని పక్కన పెట్టి మరోసారి ఈ వీడియో ఉందే, ఈ వీడియో పాయింట్కి రా. ఆవిడ దృష్టిలో నువ్వొక కంపెనీ ఎంప్లాయీగానే పనికొస్తావు కానీ ఇంటి వారసుడిగా అసలు లెక్కలో కూడా లేవు అని ఆవిడ తన కొడుకు పేరుతో కొన్న షేర్స్ని బట్టే అర్థమవుతుంది. ఈ ఒక్క పేరుతోనే 5 కోట్లంటే ఇంకా ఎన్ని కోట్లు వాళ్ళ పేర్లతో మీకు తెలియకుండా దారి మళ్లించిందో ఎవరికి తెలుసు? చూడు మొగుడా, నేను బిగినింగ్ నుంచి చెప్తున్నా, మన ఇంట్లో మన అస్తిత్వం మాయం చేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త పడదాము అని ఈ మాట నా వాళ్ళెవరికి మనసుకు పట్టలేదు. నన్నే వాళ్ళకి వాళ్ళు శత్రువుగా కానిదానిగా ఊహించుకొని రోడ్డు మీదకి తోసేశారు. అయినా తిరిగొచ్చాను నేను. ఎందుకు తెలుసా మొగుడా? అదే అస్తిత్వం కోసం, అగైన్ అస్తిత్వం కోసం తిరిగి వచ్చాను. ఆలోచించు మొగుడా, నా మాటల్లో నుంచి చెడుని కాదు, చెడు తలపెట్టే వాళ్ళు ఎవరు గుర్తించు. నన్ను నువ్వు ఏలుకోకపోయినా పర్లేదు. ప్రీతితో చేస్తున్న నీ కాపురానికి నేను అడ్డు కూడా రాను. కానీ నన్ను దయచేసి తప్పు దృష్టితో చూడకు. మళ్ళీ మళ్ళీ ఏం చేద్దాం? ఈ హీటర్తో అయినా పని కానిచ్చేద్దాం. ప్రీతి, సరిగ్గా దొరికావే. హీటర్తో నీళ్లు పెట్టుకుంటున్నావా? కాదు, నీ చావుని నీ చేత్తోనే సిద్ధం చేసుకుంటున్నావు. చెప్తా నీ సంగతి.
ఇప్పుడు నువ్వు వచ్చి ఈ హీటర్ స్విచ్ ఆఫ్ చేయటానికి టచ్ చేస్తావు. ఇందులోంచి బయటికి లాగబడ్డ వైర్ నీ చేతికి తగిలి షాక్ కొట్టి ఎగిరి పడతావు. ఆ ఒక్క షాక్తో కడుపులో ఉన్న పిండం కడుపులోని కాటికి వెళ్ళిపోతుంది. నేను తర్వాత చేస్తాను. అరే రే, నీళ్లు మరిగిపోయి ఉంటాయి.